మ్యూ అనేది 100, ఎన్ ఆఫ్ ఏ 90, ఎన్ ఆఫ్ బి చాలా జాగ్రత్తగా చూడండి సార్ 80, ఎన్ ఆఫ్ నైదర్ ఏ నార్ బి, ఎన్ ఆఫ్ నైదర్ ఏ నార్ బి 0 ఇచ్చాడు అనుకుందాం. నాకు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మినిమం కావాలి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మ్యాక్సిమం కావాలి. రెండు న్యూస్ పేపర్లు చదివే వాళ్ళ పరిధి కావాలి, మినిమం కావాలి, మ్యాక్సిమం కావాలి. ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ షార్ట్కట్ చెప్తాను. ఇంటర్సెక్షన్ మినిమం ఉంది, ఇంటర్సెక్షన్ మినిమం ఉంటే యూనియన్ మ్యాక్సిమం కావాలి, యూనియన్ మ్యాక్సిమం కావాలి. యూనియన్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? ఆ రెండిటిని సపరేట్ చేసినప్పుడు, ఆ రెండిటిని సపరేట్ చేసినప్పుడు. ఇదేమో 0 ఇచ్చాడు, ఇదేమో 100 ఇచ్చాడు, ఇది 90, ఇది 80. 90 ప్లస్ 80 ఎంత? 170. ఇన్సైడ్ వాల్యూ అనేది అవుట్ సైడ్ వాల్యూ తోటి సమానమై ఉండాలి. సపరేట్ చేస్తే ఇన్సైడ్ వాల్యూ పెరిగింది. ఎంత పెరిగింది? 100 కంటే 70 పెరిగింది. అంటే ఇక్కడ చూడండి సార్, ఈ ఆన్సర్ ఎంత? 70. అంటే ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇది ఇలా సపరేట్ కాకుండా ఇది 70, ఇది 10, ఇది 20, ఇది 0. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఇది. సపరేట్ చేశాను అనుకోండి, ఇన్సైడ్ వాల్యూ అవుట్ సైడ్ వాల్యూ కంటే పెరిగింది. ఇన్సైడ్ వాల్యూ అవుట్ సైడ్ వాల్యూ సమానంగా ఉండాలి. అంటే సపరేట్ కాదు, కొంచెం దగ్గరికి తీసుకోవాలి. దగ్గరికి తీసుకున్నాను అనుకోండి, ఎంత పెరిగింది? 70 పెరిగింది. ఆ 70 ఇంటర్సెక్షన్లో వేస్తా. ఇది 90 కాబట్టి మిగిలింది 20, ఇది 80 కాబట్టి మిగిలింది 10. 70 ప్లస్ 20 90, 90 ప్లస్ 10 ఎంత? 100, 100 ప్లస్ 0 100. ఈక్వేట్ అయిపోయింది. ఇన్సైడ్ వాల్యూ అవుట్ సైడ్ వాల్యూ సేమ్ ఉండాలి. అగైన్ ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం, ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం ఉండాలంటే యూనియన్ మినిమం ఉండాలి. యూనియన్ మినిమం ఎప్పుడు వస్తుంది? అన్నీ దగ్గరైనప్పుడు, ఒకదాని లోపట ఒకటి పడ్డప్పుడు. సో 90 లోపట 80 పడుతుందా? ఎస్. కాబట్టి ఆన్సర్ ఎంత? 80. అంటే ఈ ఇంటర్సెక్షన్ రెండు న్యూస్ పేపర్లు చదివే వాళ్ళ పరిధి ఏంటి సార్? మినిమం వాల్యూ 70, మ్యాక్సిమం వాల్యూ 80. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఈ సపోజ్గా క్లాస్లో ఇద్దరు ఉన్నారు. 90 మందికి తెలుగు సినిమాలు అంటే ఇష్టం, 80 మందికి హిందీ సినిమాలు అంటే ఇష్టం. ఎవరైతే 80 మంది హిందీ సినిమాలు ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా తెలుగు సినిమాలు ఇష్టపడితే నాకు మ్యాక్సిమం వస్తుంది కదా సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ ఇలా చూడండి, నా క్లాస్లో 90 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఎంతమందికి 2 చాక్లెట్లు ఇచ్చాను. రెండో చాక్లెట్ తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ పంచుకుంటూ వెళ్ళాను. 80 మంది వరకు 2 చాక్లెట్లు వచ్చాయి. కాబట్టి మ్యాక్సిమం ఎంత? 80. సో చాలా సింపుల్. దయచేసి ఏ మ్యాథమెటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్సెక్షన్ మినిమం ఉందనుకోండి, యూనియన్ మ్యాక్సిమం అవుతుంది. యూనియన్ మ్యాక్సిమం అంటే ఎంత దూరం అంటే అంత దూరం చేయండి. ఇన్సైడ్ వాల్యూ అవుట్ సైడ్కి సమానంగా ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అదే అడ్జస్ట్ చేసుకోండి. ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం, ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం ఉండాలంటే యూనియన్ మినిమం ఉండాలి. యూనియన్ మినిమం ఏమవుతుంది? ఒకదాని లోపట ఒకటి పడాలి. 90 లోపట 80 పడుతుంది కాబట్టి 80. ఆర్ యూ ఆల్ విత్ మీ? నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వేస్తాను సార్. ఇది మీకు అర్థమవుతే 45-50 సెకండ్లలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. మ్యూ ఈజ్ ఈక్వలెంట్ టు 100, ఎన్ ఆఫ్ ఏ 75, ఎన్ ఆఫ్ బి 85, ఎన్ ఆఫ్ బి 85, ఎన్ ఆఫ్ నైదర్ ఏ నార్ బి, ఎన్ ఆఫ్ నైదర్ ఏ నార్ బి 0. నాకు 2 న్యూస్ పేపర్లు చదివే వాళ్ళ పరిధి కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి మినిమం, ఏ ఇంటర్సెక్షన్ బి మ్యాక్సిమం. ఇది నాకు కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి మినిమం, ఏ ఇంటర్సెక్షన్ సి మ్యాక్సిమం. ఇది నాకు పరిధి కావాలి. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్సెక్షన్ మినిమం అవ్వాలంటే యూనియన్
మ్యాక్సిమం అవ్వాలి. యూనియన్ మ్యాక్సిమం అవ్వాలంటే రెండు సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకుంటే ఇది 75, ఇదేమో 85, బయటేమో 0 ఇచ్చాడు. 75, 85 లోపట వాల్యూ ఎంత అయింది? 75 ప్లస్ 85 160, 160 ప్లస్ 0 160. ఇన్సైడ్ వాల్యూ అవుట్ సైడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 60. అంటే 60 కామన్గా పెట్టాలి. ఇక్కడ 60 కామన్గా పెడితే ఇక్కడ 15, ఇది 25, 0. అప్పుడు ఈక్వేట్ అయింది. ఎంత ఎక్కువ అయిందో అదే ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత? 60. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం లాజిక్ తోటి చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం, ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం అవుతే యూనియన్ మినిమం. యూనియన్ మినిమం ఎప్పుడవుతుంది? ఒకదాని లోపట ఒకటి ఉన్నప్పుడు. 85 లోపట 75 ఉండొచ్చు, 85 లోపట 75 ఉండొచ్చు. దీనికి పరిధెంత? మినిమం వాల్యూ 60, మ్యాక్సిమం వాల్యూ 75. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎంత ఈజీగా చూడంగానే మనకు ఆన్సర్ వచ్చింది.